బాలకృష్ణ గారు, హరికృష్ణ వాళ్ళ రోల్ ఏంటి మరి? అప్పుడు వాళ్ళు ఎట్లా సరెండర్ అయిపోయారు? బాలకృష్ణ, హరికృష్ణ వాళ్ళని మరి వామమూర్తులు, వాళ్ళ గురించి ఎక్కువ చెప్పి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. బాలకృష్ణ, హరికృష్ణ వాళ్ళు రామారావు గారు వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు, కుమారులు, వాళ్ళకి సంక్రమించాల్సినటువంటి ఏమంటారు, ఇందా చెప్పిన దానికి భిన్నంగా చెప్పినా మామూలు సిస్టంలో వస్తున్నటువంటి ప్రకారం అయితే తండ్రి తర్వాత కుమారులకి ఏదైనా కూడా మనం పార్టీలో స్థానం కానివ్వండి, కుటుంబంలో స్థానం కానివ్వండి, కలగడం అనేటటువంటిది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ శక్తి సామర్థ్యాలు స్థాయిని బట్టే. అంటే వాళ్ళకి అంత శక్తి లేదా, లేకపోతే చంద్రబాబు గారు వాళ్ళని డమ్మీలుగా మార్చేయగలిగాడా? ఒకళ్ళు మార్చడం అనేటటువంటి దాంట్లో విశ్వసించొద్దండి. ఇప్పుడు కూడా మన శక్తి ఉంటే వాళ్ళకే శక్తి లేదంటే. బాలకృష్ణ ఉన్నాడు, బాలకృష్ణ 40 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో ఉన్నాడు. శక్తి ఉంటేనే ఉన్నాడు. కానీ రామారావు గారి కుమారుడిగా ఆయన మిగతా వాళ్ళంతా లేరు. ఆయన ఒక్కడే ఎట్లా వచ్చాడు? ఆయనకు శక్తి ఉంది కాబట్టి ఆయన వచ్చాడు. మరి ఆ శక్తి రాజకీయాల్లోకి వచ్చేటటువంటి శక్తిగా అది మారలేదేమో మరి. అంతేనా? అంటే మరి ఆయన చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా వియ్యంకుని చేసుకున్నారంటారేంటి కొంతమంది? ఇక వియ్యంకుని చేసుకున్నాడు. ఇప్పుడు పిల్లలు సంబంధం బాంధవ్యాల మీద నేను మాట్లాడటం పిల్లల గురించి కాదు అంతే కదా. వియ్యంకుడు అంటే ఒక పిల్లాడు బాంధవ్యము. కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో పిల్లలు అనేవాళ్ళు అందరూ కూడా బాంధవ్యాలు కలుపుకోవడం తప్పనో లేకపోతే ఇంకోటి. అంటే అట్టే కాదు, ఒకప్పుడు మేనరికాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పరంగా ప్రచారం చేసిన సందర్భాలు, కుటుంబ పాలనకి, కుటుంబ వారసత్వానికి ప్రచారం చేసిన సందర్భం తెలుసు కదా. ఆయన ఏ ఉద్దేశంతో చేయనివ్వండి, వాళ్ళంతా సుఖంగా ఉంటే. నేను వాళ్ళ వ్యక్తిగతంగా సుఖంగా అడిగారు రాజకీయంగా ఏమన్నా ఉందా లింకు అనేది నా ప్రశ్న. అంతే. రాజకీయంగా అంటే బాలకృష్ణ ఎక్కడైనా పోటీ వస్తాడని ఏమన్నా అట్లా ముందుగానే ముందస్తుగానే అట్లా ఆలోచన చేశారు. అవన్నీ కూడా నేను సొంతంగా చెప్తున్నాయి కాదు, పత్రికల్లో కానీ రకరకాల ప్రచారాలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మా ఇంట్లో మా వివాహం ఏంటో జరిగింది. అంతకుముందు సంబంధ బాంధవ్యాలను బట్టి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే సంబంధం ఈడు జోడు కుదిరితే చేసుకోవటం అనేటటువంటి దానిలో జరిగింది, మాది జరిగింది. అలానే జరిగిందని అనుకో, ఏమైంది? నేనేం మీరేం కాదంటలేదు, మీరు అడిగారు కాబట్టి దీనికి సమాధానంగా సరిపోద్దని నేను భావిస్తాను. అంటే దీంట్లో రాజకీయం లేదంటారు బాలకృష్ణ చంద్రబాబు వియ్యంకులు అవటం. ఆయన ఉద్దేశం ఏమైనా కానివ్వండి, నేను అన్వయించుకునేది మాత్రం మీరు అంత మించి ముందుకెళ్ళటానికి కూడా ఇష్టపడతారు.